ఐ లవ్ యూ. ఎవరు నువ్వు? ఎవరా? నేను నీకు తెలీదా? ఓకే, నేను నీకు కాల్ చేయను, ఇంకా నువ్వు నాకు కాల్ చేయకు. హే క్రిష్, నువ్వు కోపంలో చాలా బాగుంటావు తెలుసా? అబ్బా, కనిపించేసినా? అవును. చాలా క్లియర్గా. ఆహా, నిజంగానా? అవును. మన మనసారా ప్రేమించిన వారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటే ఖచ్చితంగా కళ్ళ ముందు కనిపిస్తారు. అవును, నిజమే, ఖచ్చితంగా మన కళ్ళ ముందు కనిపిస్తారు. ఏంటి కాల్ చేసి మరీ ఐ లవ్ యూ చెప్పావు? ఏంటి మ్యాటర్? కలిసి చెప్తుంటే అవకాశం అవ్వట్లేదని కాల్ చేసి చెప్పా. ఈవినింగ్ కలుద్దాంలే. ఏంటి నిజమా? ఎక్కడ? సేమ్ ప్లేసా? అవును. ఓకే బాయ్. ఓకే బాయ్. బలవంద్రా. అరే బావా, అర్జెంట్గా 6 ప్యాక్ కొట్టేయాలరా. Para mi mamita que me quita mi bombón. ఇంత సడన్ గా అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నావేంట్రా బాబు? ఆ స్మైల్ టైం ప్రపోజ్ చేశారా? ఎవరికైనా ప్రపోజ్ చేస్తే ఫ్యామిలీ ప్యాక్ తెచ్చి పెట్టుకోవాలి కానీ అదేంట్రా 6 ప్యాక్ తెచ్చుకోమంటుంది. ఏదేవైనా సరే ఓ నెల 6 ప్యాక్ చేసేయాలరా. ఒరేయ్, అది 6 ప్యాక్ రా. అయితే నేను ఫిక్స్ అయ్యా, రేపటి నుంచి జిమ్ స్టార్ట్ చేస్తా. ఇంక డైరెక్ట్ 6 ప్యాక్ రా. నువ్వు ఫిక్స్ అయితే వచ్చేయడానికే. అది నువ్వు అనుకున్నట్టు ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కాదురా. ఆర్డర్ ఇచ్చిన వెంటనే వచ్చేయడానికి. అది 6 ప్యాక్ బాడీరా. అది చాలా కష్టం రా. అంతకన్నా ముందు నువ్వు ఎలా తినడం మానేయాలి. రేపటి నుంచి ఆపేద్దాం. చాలా హార్డ్ వర్క్ చేయాలిరా. చేసేద్దాం. ఇలా కాదులే కానీ ఓ 2 రోజులు నాతో జాగింగ్ రారా, చూద్దాం. ఆ తర్వాత జిమ్ స్టార్ట్ చేద్దాం. రేపటి నుంచి వెళ్ళిపోదాం. సరే ఇంకెళ్దామా? ఏం జాకింగ్ కా? లేదురా బాబా, ఇంటికి. పద వెళ్ళిపోదాం. ఎప్పుడు తీసుకున్నావు? నీకు చాలా ఇష్టం కదా అని ఇందాక నీ కోసం వెయిట్ చేస్తుంటే తీసుకున్నా. అవునా? ఓకే క్రిష్, లేట్ అవుతుంది, వెళ్దాం. వెళ్ళిపోదామా? మళ్ళీ ఎప్పుడు? ఉదయం ఉదయిస్తున్నప్పుడు, పిల్లగాళ్ళు అల్లరి చేస్తున్నప్పుడు, ఆకాశం మత్తులతో సమకూడినప్పుడు, పక్షుల కిలకిల వినపడుతున్నప్పుడు, నాకు పిచ్చెక్కినప్పుడు, పిచ్చి హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు, నువ్వు వచ్చినా చూసినప్పుడు. ఓకే, రేపు మార్నింగ్ జాగింగ్ రా, కలుద్దాం. జాగింగ్కా? మార్నింగా? అవును, నన్ను కలవాలంటే రా. సర్లే. ఏడవకు, చదువుకోపోతే అలా తయారవుతావు. చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, నీ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. అందుకే బాగా చదువుకోవాలి, ఓకేనా? రా, ఏడవకు, స్కూల్కి వెళ్తున్నావు కదా. నువ్వు బాగా చదువుకోవాలి నాన్న. నువ్వు బాగా చదువుకుంటే అలాంటి వాళ్ళు అవసరం లేకుండా చేయొచ్చు. ఎందుకంటే
చదువు నీకు జాబ్నిచ్చే సంపాదనే కాదు, ఎలా జీవించాలో కూడా నేర్పుతుంది. నువ్వు బాగా చదివితే సొసైటీని పాడు చేయవు, వేరే వాళ్ళని పాడు చేయను కూడా. అంతా శుభ్రంగా ఉన్నప్పుడు వాళ్ళతో పని ఉన్నది కదా. సో ఎడ్యుకేషన్ నిన్ను అంతలా ఎడ్యుకేట్ చేస్తుంది. నువ్వు బాగా చదువుకోవాలి నాన్న. ఓకే డాడీ. అరే బావా, జాగింగ్ వెళ్ళిందంటే ఇంక 6 ప్యాక్ అయితే చచ్చిపోతాడేమోరా. Para mi mamita que me quita mi bombón. అరే బావా, 6 ప్యాక్ చేయటం చాలా కష్టం రా. అందుకనేమో ఆ 6 ప్యాక్ అడిగింది. 6 ప్యాక్ అన్నావు, చేసేద్దామన్నా. బా రే ఆగరా. డాక్టర్ గారు, మీరేంటిలా? మనం తిన్నదానికి మనమే బిల్లు పే చేయాలి కదా సార్. అవును సార్, మన గవర్నమెంట్ స్వీపర్స్కి పే చేస్తుంది కదా, వాళ్ళు క్లీన్ చేస్తారు కదా. మనం వేస్తూనే ఉన్నాం, వాళ్ళు క్లీన్ చేస్తూనే ఉన్నారు. అయినా ఇక్కడ కావాల్సింది క్లీన్ చెయ్యడం కాదు, క్లీన్గా ఉంచడం. అప్పుడే మన సమాజం బాగుంటుంది, మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. మన సొసైటీ ఇంతే సార్, వాళ్ళు మారరు సార్. వాళ్ళు ఇంతే అనే ముందు దానిలో మనం కూడా ఉన్నామని మర్చిపోవద్దు సార్. అలా అని ఎడ్యుకేటెడ్ మనం ఇలా చేయడం ఎందుకు? ఏమైంది? చెత్త వేసినప్పుడు లేని సిగ్గు చెత్త తీయడానికి ఎందుకు? అయినా చదువు అనేది బ్రతుకు తెరివే కాదు, బ్రతుకు నేర్పేది కూడా. మనం చదువుకుని నేర్చుకున్నది ఏమిటి? పాడు చేయడమా? పరిసరాలను చెత్త వేసి పాడు చేసేది మనం. సో దాన్ని క్లీన్ చేసి శుభ్రంగా ఉంచడం అనేది మన బాధ్యత కూడా. ప్రతి మనిషికి శుభ్రంగా ఉన్న ప్లేస్ కావాలి, కానీ ఏ ప్లేస్ శుభ్రంగా ఉంచరు. ప్రతి మనిషికి శుభ్రమైన ప్లేస్ కావాలి, కానీ శుభ్రంగా లేకపోవడానికి కారణం మనం అని తెలుసుకోలేకపోతున్నాం. మనం ఏ శుభ్రత అయితే కోరుకుంటామో అదే మనం పాటిస్తే ప్రతి ప్లేసు క్లీన్గా ఉంటుంది. ఇలా పరిసరాలను పాడు చేసుకుంటూ పోతూ, చెట్లను నరుక్కుంటూ పోతూ, నీళ్లను వేస్ట్ చేస్తూ పోతుంటే రాబోయే తరాలకి బ్రతుకులే భారంగా జీవితం కోసం పోరాడే పరిస్థితి ఏర్పడుతుంది. రాలే ఆకు కొత్త చిగురుకు నాంది పలికినట్టు భావి తరాల వారికి ఏ లోటు లేనటువంటి స్వచ్ఛ భారత్ను అందిద్దాం. స్వచ్ఛమైన భారతదేశంలో కేవలం భారతదేశం మాత్రం మిగిలింది, స్వచ్ఛత కోల్పోయింది. కనీసం ఇకనైనా స్వచ్ఛ భారతదేశాన్ని నెలకొల్పి వాళ్ళకి అందిద్దాం. ఈ మార్పు నా నుండి మనం నుండి జనం వరకు రావాలని నా ఈ చిన్న ప్రయత్నం. పదండి తాతయ్య, నేనున్నాను మీ వెనక. నేను వస్తాను తాతయ్య. గుడ్.
నాదైతే మలి అడుగు నీదైతే ప్రతి అడుగు తోడైతే ప్రతి మనిషి ఒకటైతే తొలి అడుగు నాదైతే మలి అడుగు నీదైతే ప్రతి అడుగు తోడైతే ప్రతి మనిషి ఒకటైతే సాధ్యమే ఇది సాధ్యమే సాధ్యమే ఇది సాధ్యమే చేయూత అందిస్తే చరిత్రనే గుర్తిస్తే చైతన్యం వస్తే చేయి చేయి కలిపితే సాధ్యమే ఇది సాధ్యమే సాధ్యమే ఇది సాధ్యమే ఒక అడుగు ప్రయాణం ఇది భారత జాతి గౌరవం ముందడుగే వేద్దాం మన జాతి గౌరవం నిలబెడదాం ఒక అడుగు ప్రయాణం ఇది భారత జాతి గౌరవం ముందడుగే వేద్దాం మన జాతి గౌరవం నిలబెడదాం నాటి వాళ్ళు అందించారు స్వేచ్ఛ భారతం నేటి మనం నిర్మిద్దాం స్వచ్ఛ భారతం నాటి వాళ్ళు అందించారు స్వేచ్ఛ భారతం నేటి మనం నిర్మిద్దాం స్వచ్ఛ భారతం మీకోసం ఏవైనా చేసేస్తాం సార్. అవును సార్, ఏమైనా చేసేస్తాం. నా కోసం చేస్తే ఈరోజు చేస్తారు, రేపు చేస్తారు. పోనీ నేను బ్రతుకున్నంత వరకు చేస్తారు. ఈ కోసం మీ దేశం కోసం చేస్తే మీరు బ్రతుకున్నంత వరకు చేస్తారు. సూపర్ సో, మీరే మాకు ఇన్స్పిరేషన్. జై స్వచ్ఛ భారత్. జై స్వచ్ఛ భారత్. మనం ఏ శుభ్రత అయితే కోరుకుంటామో అదే మనం పాటిస్తే ప్రతి ప్లేసు క్లీన్గా ఉంటుంది. జై స్వచ్ఛ భారత్.